నారా భువనేశ్వరి చొరవతో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు అభివృద్ధిలో దూసుకు వెళ్తోంది. గ్రామ అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, ఆసుపత్రి ఇలా ఒకటని లేకుండా అన్ని విషయాల్లో భువనేశ్వరి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి గ్రామంలోని పాఠశాల, కళాశాల మరమ్మతులకు, బాలుర డార్మిటరీ నూతన భవనానికి నిధులు మంజూరు చేయించారు. త్వరలో పనులు పరుగులు పెట్టనున్నాయి. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు అంటే నారా, నందమూరి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభిమానం. సీఎం చంద్రబాబు దంపతులు, బాలకృష్ణ అప్పుడప్పుడు నిమ్మకూరు వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీస్తుంటారు. నిమ్మకూరు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన భువనేశ్వరి 1987లో ఎన్టీఆర్ నిర్మించిన పాఠశాల, జూనియర్ పాఠశాలను గతేడాది డిసెంబర్ 26న సందర్శించారు. శిథిలావస్థకు చేరిన బాలుర డార్మెంటరీ, ఇతర భవనాలను పరిశీలించారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. చిన్నారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంతో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాల, కళాశాల భవనాల మరమ్మతులకు 4,59,00,000, బాలుర డార్మెంటరీకి 6 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. త్వరలో పనులు ప్రారంభం కానుండగా భువనేశ్వరి చొరవతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రామారావు గారు కట్టించిన బిల్డింగులు, ఆ బిల్డింగులు ఇప్పుడు కొద్దిగా శిథిలావస్థకు వచ్చినాయి. ఈ తల్లి మొన్న వచ్చి మన భువనేశ్వరి గారు ఒక 11 కోట్లు ఇక్కడ శాంక్షన్ చేసి బిల్డింగ్లు కడతామని చెప్పి ఏర్పాటు చేసి వెళ్లారు. కూటమి ప్రభుత్వం మాకు ఈ కాలేజీకి చాలా సహాయం చేస్తుంది. నారా లోకేష్ గారి తర్వాత బాలయ్య బాబు గారు, అలాగే మన భువనేశ్వరి మేడం గారు తీసుకుని డే 1 నుంచి ఈ గ్రామంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఇంకేం కావాలి, అద్భుతంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏది కావాలంటే అది, అలాగే మెడికల్ క్యాంప్స్ విషయంలో కూడా బసతారకం హాస్పిటల్ నుంచి బాలయ్య బాబు గారు, భువనేశ్వర్ గారి కాంబినేషన్ లో చాలా అద్భుతంగా మెడికల్ చెకప్స్ కావచ్చు, క్యాన్సర్ టెస్టులు కావచ్చు చేసి ప్రతి ఒక్క విషయంలో కూడా స్పెషల్ గా కేర్ తీసుకుంటున్నారు. మా తరపు నుంచి పిల్లలు ఉండడానికి ఇబ్బందిగా ఉందని విన్నపం చేయడం ద్వారా డిసెంబర్ 26వ తారీఖు మా స్కూల్ని సందర్శించడం జరిగిందండి. ఆ సందర్శన సందర్భంగా మేడం గారు స్కూల్ బాయ్స్ డార్మెటరీకి 6 కోట్లు శాంక్షన్ చేయించారండి. స్కూలు, కాలేజ్ బిల్డింగ్స్ అన్నీ ఒకే క్యాంపస్లో ఉంటాయి. గర్ల్స్ డార్మెటరీ, డైనింగ్ హాలు, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ స్టేట్లో ఉంటే వాటి రిపేర్స్ నిమిత్తం 4.89 crores కూడా శాంక్షన్ చేశారండి. ఇలా ఇప్పుడు మనం గనక కన్స్ట్రక్ట్ చేసుకుంటే రాబోయే 40 సంవత్సరాల వరకు కూడా హ్యాపీగా పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకోగలుగుతారు. 2014-19 మధ్యకాలంలో నిమ్మకూరులో నిర్మించ తలపెట్టిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వైసీపీ హయాంలో పక్కన పెట్టారని పామరు ఎమ్మెల్యే వరలకుమార్ రాజా గుర్తు చేశారు. కూటమి పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, నారా భువనేశ్వరి చొరవతో నిమ్మకూరును వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సహకారంతో నిమ్మకూరును రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతామన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి కానీ ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో కానీ ఇప్పటి వరకు నిమ్మకూరు గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా భువనేశ్వరి మేడం గారు కూడా అధికారం వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో ప్రత్యేకమైన శ్రద్ధ నిమ్మకూరు గ్రామంపై పెట్టారు. ఈ రకంగా నిమ్మకూరుని ఆ రోజు దత్తత తీసుకున్న అనే మాటని నిజం చేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా నిమ్మకూరుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న భువనేశ్వరి మేడం గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా పామరు నియోజకవర్గ ప్రజలు, నిమ్మకూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిమ్మకూరులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రబాబు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.